Hello friends, welcome to our channel My TSPSC Preparation. Today is our day 5 continuing Vishnukundina Dynasty, and this is going to be our last day talking about this dynasty. Till date we have looked into the kings and their rule part, what are the sources we have found during the Vishnukundina Dynasty reign. So today we are going to look into what is their caste or what is the religion they followed. ప్రజలు ఆ టైంలో ఎలా ఉండేటోళ్ళు, అక్కడ ఏమన్నా టెంపుల్స్ ఏమన్నా ఉండేదా, లేదా ఏ మతాన్ని వాళ్ళు ఫాలో అయ్యారు, అదంతా ఇవాళ మనం చూసుకోబోతున్నాము. ఇంకా ఇవాళ క్లాస్ వచ్చేసి మొత్తం ఈ ఒక్క స్లైడ్, ఈ ఫోటో కనిపిస్తుందా మీకు? ఈ ఒక్క ఫోటోలో మనము విష్ణుకుండిన డైనస్టీ గురించి చాలా 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 చెప్పవచ్చు. అది ఎలాగో చూద్దామా? ఓకే, ఫస్ట్ నేను ఈ స్లైడ్తోనే ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ పెడతాను. Let me maximize this. Here you see the photo, you are able to find this person. He is Lakshman Rao, guys. He is a famous historian, okay, and he has given the analysis of what the caste of Vishnukundina dynasty could have been. And you see here you have the figure of Shiva, Lord Shiva, which means that they have followed Lord Shiva also, that is Indrabhattarika Varma and his son Vikramendra Varma. They have followed Lord Shiva and Vishnu. The name itself, Vishnukundina dynasty, has the term Vishnu, so definitely they have followed Lord Vishnu. And also you see here you have the figure of fire, this fire, Agni Kula Kshatriyalu. So it means that Vishnukundina dynasty వీళ్ళు అగ్ని కుల క్షత్రియులు అనేసి లక్ష్మణ్ రావు చెప్పడం జరిగింది. ఓకేనా? సో ఈ ఒక్క స్లైడ్లోనే, ఈ ఒక్క ఫోటోలోనే మనకు చాలా 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 ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది. మూవింగ్ ఫార్వర్డ్ టు అవర్ నెక్స్ట్ స్లైడ్, ఇన్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ విష్ణుకుండిన డైనస్టీ. Yeah, let me get back this to normal. See, here again the caste, exactly what is their caste is not known, guys. Just by the term Vishnu, Vishnukundinas, Vishnu, by the term Vishnu we can say that they followed Lord Vishnu. But again the names of those people, it had Varma, right? So it was something like Indrabhattarika Varma, Vikramendra Varma. ఈ వర్మ, గోవింద వర్మ, వర్మ అనే పేరు వచ్చేది. ఆ వర్మ మోస్ట్లీ క్షత్రియాలకు సంబంధించింది. ఎవరు? క్షత్రియాలే వాళ్ళు వర్మ అని పేరు పెట్టుకుంటారు. కానీ చూస్తే ఒక ఇన్స్క్రిప్షన్, ఏపూర్ ఇన్స్క్రిప్షన్లో చూస్తే వాళ్ళు ఏమని రాసిండ్రంటే, దే హ్యాడ్ ద టైటిల్ కాల్డ్ దేవవర్మ క్షత్రియ స్కంద ప్రవృత్తి తప్రతి మాణిక్యత పరాక్రాశ్రమయ్య, విచ్ మీన్స్ దాట్ సి క్షత్రియ అనే పేరుందా, క్షత్రియాల కంటే ఎక్కువ బలమున్నోళ్ళు, క్షత్రియాలనే జయించే బలమున్నోళ్ళని అనేసి ఈ విష్ణుకుండిన వాళ్ళని డిస్క్రైబ్ చేయడం జరిగింది. అది కాకుండా విక్రమేంద్ర భట్టారిక వర్మ చాలామంది క్షత్రియాలను చంపేశాడు అని కూడా మనం చూసాము. ఎవరెవరు? ఫస్ట్ అతను స్టార్ట్ చేసింది ఈస్టర్న్ గంగా డైనస్టీ నుంచి. అతని పేరు ఇంద్రవర్మ, కరెక్టా? ఇది మనం నిన్న చూసాము. ఇంద్రవర్మ నుంచి స్టార్ట్ చేస్తే దాని తర్వాత అంతకుముందు సబార్డినేట్ రూలర్స్ అందరు కలిసిపోయి ఇతను పోరాడడం జరిగితే అతను ఓడిపోయాడు, కరెక్ట్? సో స్టార్టింగ్ ఫ్రమ్ Indravarma, he defeated the other rulers also, like Prithvimula, Mathara, Vashishta, Ramakashyapa and Pitrubhakta dynasties. So all these are Kshatriyas. He has defeated most of the Kshatriyas. So there is a possibility when you are saying that అతని క్షత్రియాలను ఓడించాడు అంటే మేబీ అతను బ్రాహ్మణేమో అవ్వచ్చా? కరెక్ట్. సో దట్ ఈస్ ఎ పాసిబిలిటీ. మనం జస్ట్ ఊహించుకుంటాం, మేబీ అవ్వచ్చేమో. ఇంకొకటి, లక్ష్మణ్ రావు వచ్చేసి విష్ణుకుండిన డైనస్టీని అగ్నికుల క్షత్రియాస్ అనేసి చెప్పడం జరిగింది. ఎందుకంటే వర్మ అనే పేరు ఉంది కదా, ఇది మోస్ట్లీ క్షత్రియాల వాళ్ళకే వాడతారు. సో అందుకనే అగ్నికుల క్షత్రియాస్ అయ్యుండొచ్చేమో అనేసి లక్ష్మణ్ రావు చెప్పాడు. కానీ మళ్ళీ చూడండి, పల్లవాసులలో కూడా వాళ్ళు వర్మ అని పేరు పెట్టారు జనాలకి, కానీ వాళ్ళది బ్రాహ్మిన్స్, అవునా? సో ఇవి కొన్ని పాయింట్స్ మన హిస్టోరియన్స్ చెప్పారు. అయితే ఇప్పుడు విష్ణుకుండిన డైనస్టీ క్యాస్ట్ ఏమవ్వచ్చు? ఒకటేమో ఫస్ట్ బ్రాహ్మణ్ అవ్వచ్చు, లేదంటే
అగ్నికుల క్షత్రియాలన్నా అవ్వచ్చు. ఎందుకు? వర్మ పేరు ఉండడం వల్ల వాళ్ళకి క్షత్రియాలు అవ్వచ్చు. కానీ క్షత్రియాలు అనేసరికి మళ్ళీ వాళ్ళు క్షత్రియాలను చంపేశారు కాబట్టి అందులో అగ్నికుల క్షత్రియాలు అవ్వచ్చు. దాని తర్వాత ఇప్పుడు చూస్తే పల్లవాళ్ళకు కూడా వర్మ అనే టైటిల్ ఉంది, కానీ వాళ్ళు బ్రాహ్మిన్స్. సో అలా చూస్తే వీళ్ళు బ్రాహ్మిన్స్ కూడా అవ్వచ్చు. సో దీస్ ఆర్ ద 2 things we analyze while talking about the caste of Vishnukundina. ఇప్పుడు రిలీజన్, ఏ రిలీజన్ ఫాలో అయ్యామో అవి చూద్దాము. మెయిన్లీ ఇప్పుడు ఏంది, విష్ణుకుండిన డైనస్టీ అని ఉంది. విష్ణు అని ఉంది అంటే విష్ణుని పూజించారు, అవునా? ఆ విష్ణుని పూజించాడు. కానీ గోవిందవర్మ టైంలో బుద్ధిజం చాలా ఫాలో అయ్యేది, అవునా? పరమ భట్టారిక మహాదేవి వీళ్ళందరూ బుద్ధిజం చాలా ఫాలోవర్స్. ఇంకా గోవిందవర్మ అయితే బుద్ధిస్ట్ టెక్స్ట్ కూడా చదివేటోడు, బుద్ధిస్ట్ బుక్స్ చదివేటోడు. గోవిందవర్మ వదిలేసి మిగతా వాళ్ళని చూస్తే వాళ్ళందరూ విష్ణు ఫాలోవర్స్. మళ్ళీ ఇంద్రభట్టారిక వర్మ వాళ్ళ సైడ్ చూస్తే వాళ్ళు శివుని ఫాలోవర్స్. ఎందుకు? రామలింగేశ్వర టెంపుల్ కట్టించాడు అని చెప్పానా? సో అలా చూసుకుంటే శివుని ఫాలోవర్స్ కూడా ఉన్నారు. కానీ మోస్ట్లీ విష్ణు పేరు ఉండడంతో ఫస్ట్ విష్ణు ఫాలోవర్స్. ఇంకా గోవిందవర్మ అయితే బుద్ధిజం ఫాలో చేస్తున్నప్పటికీ నేను విష్ణుకి కౌస్తుభ లాంటి, అంటే విష్ణుకుండినా సార్ విష్ణు దేవునికి ఆర్నమెంట్ లాగా వాళ్ళు భావించారు. సో ఇప్పుడు ఏం చూసాము, గోవిందవర్మ బుద్ధిజం ఫాలోవర్స్, కానీ అతను మళ్ళీ విష్ణుకి ఆర్నమెంట్ లాగా అని చెప్తున్నారు. అంటే ఆ టైంలో బుద్ధిజం ఫాలో అవుతుందా, మొత్తం బుద్ధిజం ఫాలో అవ్వట్లే. అటు బుద్ధిజం ఇటు విష్ణు ఇద్దరిని పూజించేటోళ్ళు. ఆ టైంలో బుద్ధకి విష్ణుకి అసలు తేడా లేకుండా పూజించేటోళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే విష్ణుని ఒక అవతారమే బుద్ధ అనేసి అలా పూజించేటోళ్ళు. ఓకే, సో ఇప్పుడు వాళ్ళ కాయిన్స్ ఉన్నాయా, వాళ్ళ కాయిన్స్లలో కూడా బుల్స్ ఇంకా లయన్స్, ఈ 2 types of coins we found from the symbols of coins. Okay, in the inscriptions you see the inscriptions, they had Lakshmi and Sri Parvata Swami symbol, and for the coins you have coin and Shanku. Shanku అంటే ఏంటి? శంఖం ఉంటుందా, అదే శంకు. లార్డ్ విష్ణుకి శంఖం ఉంటుంది. అందుకనే మేబీ విష్ణుకుండిన ఫాలోవర్స్ అయితే విష్ణునే ఫాలో చేస్తున్నారు అని చెప్తున్నాము. ఫస్ట్ ఏం చూసాము, ఇంద్రభట్టారిక వర్మ, విక్రమేంద్ర వర్మ, దే ఆర్ ద ఫాలోవర్స్ ఆఫ్ శివ బికాస్ దే హ్యావ్ బిల్డ్ ద రామలింగేశ్వర టెంపుల్. అండ్ ఆల్సో గోవిందవర్మ, Vikramendra Varma one, they are Buddhism because they followed Buddhism. We have talked, he has built what? Guys, he has built Govinda Vihara only under his name. And see, during that time, Vakatakas and Guptas also, they have followed Vaishnavism. Prabhavati Gupta, remember, she is the wife of Rudrasena from Vakataka. She has ruled for almost like 25 years, guys. We have seen this while studying about the Vakatakas and the Gupta kings. She is the daughter of Chandragupta and she has followed Vaishnavism. So Govinda Varma ఆ టైంలో బుద్ధిజం ఇంకా వైష్ణవిజం రెండు హ్యాండ్ బై హ్యాండ్ తేడా లేకుండా పూజించేటోళ్ళు. అది కాకుండా భాగవతంలో ఏం మెన్షన్ చేశారు అంటే ఆంధ్ర వాళ్ళు దే ఫాలోడ్ బుద్ధిజం అండ్ వైష్ణవిజం బోత్. Who in Bhagavata it says that Andhras became pure followers of Buddhism and Vaishnavism. So this is the faith and religion of Vishnukundinas. What are the 3 things here? First is Buddhism, which is followed by Govindavarma. Then they have followed Vishnu, Lord Vishnu, and then they have followed Lord Shiva. Okay, and talking about the administration of during that time, the entire empire was under the king's control, and the administration, it was handled with the advice of the council of ministers. There were few ministers who used to help him with the administration. Administration ఏమేమి ఉంటాయి, డిపార్ట్మెంట్స్ ఉంటుంది కదా, రెవెన్యూ, ఫుడ్, ఇవన్నీ అడ్మినిస్ట్రేషన్లో పార్ట్స్. సో ఇవన్నీ కొన్ని మినిస్టర్స్ అపాయింట్ చేసేస్తే వాళ్ళు హెల్ప్ చేస్తూ కింగ్ మొత్తం రూల్ చేసేటోడు. Okay, now talking about the education center during that time. See, no doubt Govinda Varma
he used to study Buddhist texts, yeah. And also Vikramendra Verma, he was a famous poet. Now this Ghatikas, who created Ghatikas, guys? This is very very important. It is Indra Bhattarika Verma who has created Ghatikas, yeah. So these are the educational centers. ఈ ఎడ్యుకేషనల్ సెంటర్స్లో వేదాస్ మంత్రాస్ అన్నీ చదివించేటోళ్ళు. ఇంకా ఒక ఫేమస్ ఘటిక ఏదైతే అయ్యిందంటే ఘట్కేశ్వరలో ఒక ఫేమస్ ఎడ్యుకేషనల్ సెంటర్ ఘటిక తయారు చేశారు. అది ఎక్కడ ఉంది అంటే కీసరలో. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద కీసర టెంపుల్, గైస్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఎడ్యుకేషనల్ సెంటర్స్ విచ్ హ్యావ్ బీన్ రిఫరింగ్ టు. సో ఈ కీసర టెంపుల్లో ఎక్స్కవేషన్స్ జరిగాయి. ఏం జరిగాయి? ఎక్స్కవేషన్స్ జరిగాయి. ఆ ఎక్స్కవేషన్స్లో చాలా కాయిన్స్ తీసుకొచ్చారు. ఆ కాయిన్స్ హ్యాడ్ దీస్ సింబల్స్. I've shown you guys, right? So these coins which had the symbols of bull type and also lion type, these are found in the excavations of Kisara temple or the Ramalingeshwara temple. Yeah. Now let's look into the art and architecture during the Vishnukundina dynasty. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ వాళ్ళు డెఫినెట్లీ చాలా ఎంకరేజ్ చేసేటోళ్ళు. ఎందుకంటే టెంపుల్స్ క్రియేట్ చేస్తున్నారు, విహారాస్ క్రియేట్ చేస్తున్నారు, ఇంత క్రియేషన్స్ జరుగుతుంది, డొనేషన్స్ చేస్తున్నారు. సో ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ వచ్చేసి బాగా ఎంకరేజ్ చేసేటోళ్ళు. ఇంకా వాళ్ళ మోడల్స్, ఎవరు మోడల్స్ ఫాలో అయ్యేటోళ్ళు అంటే ఇక్ష్వాకుస్ ఇంకా వకటకాస్. వాళ్ళు ఎలా అయితే కన్స్ట్రక్ట్ చేశారో, ఎవరు ఇక్ష్వాకుస్ వకటకాస్ ఎలా అయితే టెంపుల్స్ కన్స్ట్రక్ట్ చేశారో అలాంటి ఫార్మాటే విష్ణుకుండిన డైనస్టీ వాళ్ళు కూడా ఫాలో అయ్యారు. ఎలాగైతే మనము శాతవాహనస్ చదివేటప్పుడు చూసాము, ఎవరు మౌర్యన్ డైనస్టీ వాళ్ళ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ని వాళ్ళు ఫాలో అయ్యారు. సిమిలర్లీ విష్ణుకుండినాస్, ఇక్ష్వాకుస్ ఇంకా వకటకాస్ వాళ్ళ ఆర్ట్ని ఫాలో అయ్యారు. ఇంకా విష్ణుకుండిన డైనస్టీ వాళ్ళ ఆర్ట్ నెక్స్ట్ పల్లవాస్ ఫాలో అయ్యారు. ఓకే, సో వాళ్ళు ఫేమస్ కొన్ని టెంపుల్స్ క్రియేట్ చేశారు. ఇది ఫస్ట్ వచ్చేసి రామలింగేశ్వర టెంపుల్. ఇది ఎక్కడ ఉంది? కీసల్లో ఉంది. అండ్ ఇక్కడ నేను చెప్పానా ఎక్స్కవేషన్స్ జరిగాయి, కాయిన్స్ దొరికింది. ఇంకా మాధవ వర్మ ఏవేవైతే సాక్రిఫైసెస్ చేశాడో, సాక్రిఫైస్ అంటే ఏంది? యజ్ఞ, అశ్వమేధ యజ్ఞ అలాంటి యజ్ఞాలు ఉంటాయి కదా, అవే సాక్రిఫైసెస్. నాట్ నెసెసరీలీ అశ్వమేధ యజ్ఞ. మనము మాధవ వర్మ చాలా సాక్రిఫైసెస్ చూసాము. ఏవి? అగ్ని ఉత్సమ, అశ్వమేధ యాగ, ఇంకా రాజసూయ యాగ, అలాంటి చాలా యాగాలు చూసాము. సో అందులో కొన్ని ఎవిడెన్సెస్ కూడా మనకు రామలింగేశ్వర టెంపుల్ దగ్గర కనిపించాయి. ఓకే, అండ్ అందులో కొన్ని ఫేమస్ టెంపుల్ వచ్చేసి ఫస్ట్ రామలింగేశ్వర టెంపుల్, దాని తర్వాత జదల్ రామలింగేశ్వర టెంపుల్ విచ్ ఇస్ అట్ చెరువుగట్టు, దెన్ ఉత్తర రాజ్య రామలింగేశ్వర టెంపుల్ at Pulikala. And also you have temples which is in Amareshwara, Rameshwara, Mallikarjuna temples. These are at Indrapalanagara. Indrapalanagara is what, guys? This is a place in Nalgonda district. So these temples are also have been constructed by Vishnukundina dynasty. Okay, so this is the end of our today's chapter. Yeah, it's very simple and short. It's almost for about 15 minutes. So with this I'm ending today's class. If you are willing to take the bit section from me, you can comment me, you can post me, you can message me, and I'll be very happy to provide you with the information. With this note, I take leave of you guys. Tomorrow we are going to start with a new chapter that is going to be the Vemulavada Chalukyas. Okay, so Chalukyas is a very very vast dynasty. Okay, and they had multiple sections to this dynasty. We are going to study about each and every section one after the other. Okay, on this note I take leave of you guys. If you like my video, don't forget to give it a thumbs up button, like, share and subscribe to my TSPSC Preparation. Share as much as possible to your friends, relatives, whomever it is possible, because sharing means caring. Okay, with this note I take leave of you guys. Bye bye, take care, happy reading.